ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ సునామీ పార్టీ అధ్యక్షుడు భూపాల్ గౌడ్ తన అనుచరులతో సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. బంజర్హిల్స్ రోడ్ నెంబర్ 12లో తన భూమిపై జరిగినటువంటి అన్యాయంపై పత్రికా ముఖంగా వెల్లడించారు. నాది 9/9/4 ఎంఓయూ చేసుకున్నాడు. 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంఓయూ చేసుకొని నేను ఫస్ట్ వీక్ 5th మంత్ ఫస్ట్ వీక్లో 30 కోట్లు నేను గవర్నమెంట్ కట్టేది ఉంది, నేను కడతా అని చెప్పి కట్టకుండా మోసం చేసి మళ్ళీ నన్నే స్థలం డీజీపీ టవర్స్ ఎదురుగా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసుకుంటాను పక్కనే ఉంది. ప్రయత్నం చేసింది ఎవరు? ప్రయత్నం చేసింది ఎవరు? ఎన్ని ఎకరాలు కబ్జా చేశారు? కబ్జా ఎవరు లేదు, మేమే ఉన్నాం కబ్జా. మా కబ్జా చేస్తానని బెదిరిస్తున్నాం ఆంధ్ర అతను. ఎంత కమ్మారు సార్ మీరు? ఎంత కమ్మారు? ఆయన అమ్మలేదు. డెవలప్మెంట్ ఓన్లీ ఎన్ని ఎకరాలు సార్? డెవలప్మెంట్. ఎన్ని ఎకరాల స్థలం? 9 ఎకరాల 13 గుంటలు. సర్వే నెంబర్ ఏమైనా ఉందా సార్? సర్వే నెంబర్ ఏమైనా ఉందా దానికి? సర్వే నెంబర్ మమ్మలను ఈ తెలంగాణ ఆంధ్ర గుండాలు ఈ రాయలసీమ గుండాలు వచ్చి 1200 మంది ప్రాణత్యాగం చేసి మేము తెలంగాణ తెచ్చుకుంటే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడితే మేము ఎక్కడికి పోవాలని మీరే చెప్పాలని రండి. ఇప్పుడు సుబ్బారెడ్డి ఎప్పుడు మీ డబ్బులు తీసుకొని ఏమంటున్నారు? ఇప్పుడు నిన్న 30 కోట్లు నువ్వు ఇస్తున్నాను, నువ్వు కండిషనల్ ఆర్డర్ ఉంది. ఏది హైకోర్టు ఆర్డరు ఈ నెల లాస్ట్ వరకు. ఇవాళ ఎంత 28 కదా, ఇంకా 2 డేసే ఉంది. 30 కోట్లు కట్టాలి, అది కోర్టు ఆర్డర్ ప్రకారం. మరి నేను ఎంఓయూ చేసుకున్నాడు. ఎంఓయూ చేసుకున్న తర్వాత అతను యాక్చువల్గా నేను ప్రభుత్వానికి 30 కోట్ల రూపాయలు స్టాఫ్ నుండి రిజిస్ట్రేషన్ స్టాఫ్ నుండి కట్టేది పెండింగ్ ఉంది. అది హైకోర్టు ఆర్డర్ ఉంది. కలెక్టర్ కూడా చెప్పింది తొందరగా కట్టమని. దాని మీద ప్రెషర్స్ వస్తుంటే నేను డెవలప్మెంట్ నేను కడతా, 30 కోట్లు నేను కడతా అని చెప్పి ఎంఓయూ చేసుకొని అతను కట్టలేక అతను నైజరే చీటింగ్ అని చెప్పి తెచ్చిపోయింది పేపర్లు వచ్చిన తర్వాత. మరి అది నాకు కండిషనల్ హైకోర్టు ఆర్డర్ రేపటి నుంచి ఈ నెల ఆఖరి వరకు డబ్బులు కట్టాలి 30 కోట్లు అని చెప్పి ఆర్డర్ ఉంది. కలెక్టర్ కూడా చాలాసార్లు చెప్పిండు నాకు ఆ డబ్బులు కట్టమని చెప్పి. అతను కట్టకుండా మోసం చేసి ఉల్టా నా మీద అతను ఒక 3 కోట్లు నాకు అడ్వాన్స్ ఇచ్చింది. ఆ అడ్వాన్స్ ఇచ్చి ఏమంటుందంటే అడ్వాన్స్ నాకు రిటర్న్ చేయమంటాడు. అంటే నువ్వు 30 కోట్లు కడతాను ఈ నెల లాస్ట్ వీక్ వరకు. ఫస్ట్ వీక్లో 30 కోట్లు కట్టేది పోయి మరి అక్కడ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఈ నెల ఆఖరి కావాలని నువ్వు అగ్రిమెంట్ పోయి 4 నెలలో 9/4/2025 నువ్వు అగ్రిమెంట్ చేసుకొని నువ్వు డబ్బులు కట్టలేదు. డబ్బులు